సో హై టు ఆల్, ఇవాళ వీడియో వచ్చేసి మనం ఏపీ ట్రిపుల్ ఐటీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ చూద్దాం. అంటే మీకు ఎలా జరుగుతుంది, ఓకేనా? అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది, ఓకేనా? దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే జస్ట్ మీరు తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది సింపుల్గా అయిపోతుంది అన్నమాట, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఈ ఏపీ ట్రిపుల్ ఐటీ అనేది మన 10th క్లాస్ మార్క్స్ మీద బేస్ చేసుకొని డిపెండ్ అవుతుంది అనమాట, ఓకే? అది అందరికీ తెలిసిందే కదా. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఫస్ట్ నోటిఫికేషన్ అప్లై చేసిన తర్వాత, ఇంకా నోటిఫికేషన్ రాలేదు, సో టైం పడుతుంది. సో వన్స్ మీకు నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత ఎలా అయితే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అనేది చూడండి ఒకసారి. ఇప్పుడు ప్రతి మండలం కంటూ కొన్ని సీట్లు ఉంటాయి కదా, ఓకేనా? ఈ కొన్ని సీట్లలో ఎలా పిక్ చేస్తారు బ్రో అంటే, ఇప్పుడు కొన్ని మండలంలో ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, కొన్ని మండలంలో తక్కువ మంది చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, ఓకే? కానీ కొన్ని మండలాలు ఎలా అంటే వేరే మండలాలు కూడా ఎడగొచ్చి చదువుకుంటారు కదా. సో అటువంటి వాళ్ళని ఎలా కన్సిడర్ చేస్తారని చెప్పి చూద్దాం. ఇక్కడ మండలం వైజ్ కాకుండా స్కూల్ వైజ్ ప్రిఫర్ చేస్తారనమాట. ఆ స్కూల్ ఏ మండలంలో ఉంటే ఆ మండలికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ స్కూల్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అది పక్క మండలం వాళ్ళు కావచ్చు, ఈ మండలం వాళ్ళు కావచ్చు, బట్ చదువుకుంది ఆ స్కూల్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అప్పుడు అంటే ఏ స్కూల్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయో ఆ స్కూల్కి ఎక్కువ సీట్లు ఇవ్వడానికి ట్రై చేస్తారు. అది మండలంలో ఒక స్కూల్ కావచ్చు, 2 స్కూల్ కావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఒకే మండలంలో 2 స్కూళ్ళు ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ స్కూల్, ఆ స్కూల్కి 2 స్కూళ్ళు తగ్గఫోర్ ఉంటాయి. ఒకటి జడ్పీహెచ్ఎస్ అనుకోండి, ఇంకోటి మామూలు స్కూల్ అనుకోండి, ఓకేనా? లేకపోతే ఉమెన్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ అనుకోండి, ఓకేనా? సో దాంట్లో ఇద్దరు పోటీ ఉంటారు. సో ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఉమెన్ అండ్ హై స్కూల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కంపేర్ టు బాయ్స్ హై స్కూల్. తర్వాత బాయ్స్ హై స్కూల్, తర్వాత ప్రైవేట్ స్కూల్స్. ఇక్కడ ప్రైవేట్ స్కూల్ మాట పక్కన పెడితే జస్ట్ వాళ్ళకి అంతగా మెజారిటీ ఆఫ్ ప్రిఫరెన్స్ ఉండదు, మ్యాక్సిమం ఉండదు. 0.01% ఏమో ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ పర్సెంట్ ఉండదు అన్నమాట, ఓకే? సో మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ ప్రైవేట్ ఉంటాయి, ఓకే? సో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు జరగలేదు, ఓకేనా? ఒకే మండలంలో అన్ని స్కూళ్ళు పోటీ పడడం ఎప్పుడు జరగలేదు, ఓకేనా? సో ఇది మీరు కన్సిడర్ చేసుకోవద్దు, ఓకే? సో మనకి నార్మల్గానే ఎక్కువ ప్రయారిటీ ఇద్దరికి ఈక్వల్ ఇస్తారు, బట్ ఇలాగా ఎప్పుడు జరగలేదు, ఓకేనా? అండ్ ఆల్సో మీరు మండలంకి స్కూల్లో చెప్పాను కదా, ఏ స్కూల్కి అయితే ఎక్కువ వస్తాయో ఆ స్కూల్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారనమాట, ఓకేనా? ఇప్పుడు మరి మిగతా స్కూల్లో పరిస్థితి ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ చెప్తున్నా చూడండి, ఒక స్కూల్లోనే ఒక మండలంలో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 590 అనుకోండి, ఓకేనా? 590 వచ్చిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు అనుకోండి. అదే మండలంలో ఇంకో స్కూల్లో 585 ప్లస్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? ఈ 10 మందిలో 10 మందికి సీట్లు వస్తాయంటే 10 మందికి సీట్లు రావు, అందులో మళ్ళీ క్యాస్ట్ ఉంటుంది. సో ఓసీ కొంత తక్కువ, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అలా చూసుకొని ప్రిఫర్ చేస్తారన్నమాట. ఇప్పటిదాకా ఒకే స్కూల్లో 10 మందికి సీట్లు ఇవ్వడం జరగలేదు, ఓకేనా? ఒకే మండలంలో ఒక స్కూల్కి 10 సీట్లు ఇవ్వడం జరగలేదు, ఓకే? సో మ్యాక్సిమం 5 to 6 వరకు ఇవ్వడమే రేర్, ఓకే? ఇది ఎక్కువసేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 to 6% రావడం అనేది చాలా కష్టం, లైక్ 5 to 6 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం చాలా కష్టం. సో 10/10 మరి వాళ్ళకి వచ్చే కదా బ్రో అంటే వచ్చే, బట్ అప్పుడు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. సో 10/10 మీన్స్ ఎక్కువ మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చున్నాయో, క్యాస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందో అదంతా చూసుకొని సీట్ అయితే ఎలా కట్ చేస్తారు, ఓకేనా? కానీ ప్రతి మండలంలో కూడా ఒక సీట్ అయితే మినిమం ఉండాలి, ఓకేనా? అవి ఒక సీట్ అయితే మినిమం అయితే ఇస్తారనమాట, ఏ మండలం చూసుకున్నా సరే. అది తక్కువ రాని ఎక్కువ రాని అది మండలం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక మండలంకి 570 హైయెస్ట్ అనుకోండి, ఇంకో మండలంకి 590 చాలా వరకు వచ్చినాయి అనుకోండి. అప్పుడు ఇక్కడ 590కి వస్తుంది, ఇక్కడ 570కి వస్తుంది, ఓకే? సో ఇదే మీకు ఎగ్జాంపుల్గా ఈ 590 వచ్చిన ఒక ఓసీ అనుకోండి, ఈ 570 కూడా ఓసీ గవర్నమెంట్ స్కూల్ అనుకోండి. సో ఇప్పుడు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఈ మండలాల్లో ఖచ్చితంగా సీట్ ఇవ్వాలి. సో ఇక్కడ 570, ఇక్కడ 590. ఇప్పుడు మనం కట్ ఆఫ్ మార్క్స్ 590 అన్నా, నాకు వచ్చింది 570 అంటే ఇక్కడ నన్ను అడగవచ్చు. చెప్తున్నా కదా ఎగ్జాంపుల్. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మండలం వైజ్ మారిపోతుంది. ఇదే ఇప్పుడు నీ మండలంలో ఎవరు చదవలేదు కాబట్టి నీకు సీట్ వచ్చింది, ఓకేనా? అదే ఒకళ్ళు చదువుకుంటే నీ పరిస్థితి కూడా ఈ విధంగా అయ్యేది. సో దట్స్ వై
మన మండలంలో కూడా మనతో పాటు చదివే వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, మనకి క్రికెట్ ఛాన్స్ తగ్గిపోద్ది అనమాట. ఎప్పుడు మనకి వాళ్ళకి ఒకేలాంటి మార్క్స్ ఇస్తే, లేదు వాళ్ళు మనకన్నా తక్కువ ఉన్నారంటే మనకు వచ్చే అవకాశం ఉంది, లేదు మనకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? అండ్ ఈ విధంగా జరుగుతుంది. సో వేరే మండలంలో ఎవరికైతే ఆ మండలంలో హైయెస్టే తక్కువ మార్క్స్ అనుకోండి, అది తక్కువ వచ్చేవాడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఓసీకే 570 వస్తే, అండ్ ఆల్సో బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి 550, 560 కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఎప్పుడు జరగదు, మ్యాక్సిమం మేబీ లక్ అంటారు కదా. సో లక్ అనేది ఇప్పుడు ఈ టైంలో మనకి కొంచెం వరించాలన్నమాట, ఇటువంటి ఫ్యాక్టర్స్ టైంలో. ఓకేనా? ఈ విధంగా మనకి ట్రిపుల్ ప్రాసెస్ జరుగుతుంది, ఎగ్జామ్ ప్రాసెస్ అని చెప్పేసి. ఓకేనా? అండ్ ఆల్సో వన్స్ మీకు ఇలా అయితే సెలెక్ట్ చేస్తారనమాట. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సీట్ కన్ఫామా బ్రో అంటే, లిస్ట్లో నేమ్ ఉంటే 70% వరకు సీట్ మీకు కన్ఫర్మ్ అయ్యమంటే. ఓకేనా? మిగతా 30% ఏంటి బ్రో అంటే, ఎవరైతే కౌన్సిలింగ్ వెళ్తారో, ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారో వాళ్ళకే సీట్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట. వన్స్ లిస్ట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ లిస్ట్ అది ఇంకోటి ఏం రాదు, ఒక లిస్ట్ వస్తుంది. అలాగే 1, 2, 3, 4 2, 3 వస్తాయి మ్యాక్సిమం. ఓకేనా? ఈ 70%లో చాలామంది వెళ్ళరన్నమాట. మేబీ ట్రాఫిక్ ఇష్యూ వల్ల కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, చాలామంది ఇష్టం లేకుండా వెళ్ళకపోవచ్చు. అలానే చాలా వరకు ఒక 1000 ఫస్ట్ 1000 సెలెక్ట్ అయిపోతారు, 200 to 250 వరకు ఇలానే వెళ్ళరన్నమాట, వాళ్ళకి ఇష్టం ఉండదు వెళ్ళడానికి. సో అటువంటి వాళ్ళని ఫేజ్ 2లో కలుపుతారు, తర్వాత మిగిలిపోయి మళ్ళీ ఫేజ్ 3 కలుపుతారు. ఓకేనా? సో ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారనమాట. ఫస్ట్ అయితే లిస్ట్ వచ్చినప్పుడు మనకి స్పెషల్ కేటగిరీ లిస్ట్ వస్తుంది, అది కన్ఫర్మేషన్ లిస్ట్ కాదు, జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మన్న లిస్ట్ వస్తుంది అనమాట స్పెషల్ కేటగిరీలో. అంటే చెకింగ్ చేయడం కోసం మీరు స్పెషల్ కేటగిరీ కాదని చెప్పి, అది వెరిఫై లిస్ట్ ఏం కాదు. ఓకే? మళ్ళీ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సపరేట్ లిస్ట్ ఫేజ్ 2 వాళ్ళతో వస్తుంది, అది ఒరిజినల్ లిస్ట్. ఓకేనా? ఈ విధంగా ఉన్నమా ఇప్పుడు ఈ 250 మెంబర్స్ వరకు సీట్ కోల్పోతాయి కదా. సో అందుకని ఫస్ట్ ఫేజ్లో లిస్ట్ ఉంటే కాదు, ఈ లిస్ట్లో నేమ్ ఉన్న తర్వాత మీరు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మీకు పెట్టిన మార్క్స్, మీ క్యాష్ ప్రిఫరెన్స్ అన్నీ కరెక్ట్గా చూస్తారన్నమాట. ఓకేనా? ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీకు ఇంకా సీట్ కన్ఫర్మ్. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనకి మొత్తం ప్రాసెస్ అయితే నడుస్తుందన్నమాట. ఓకేనా? సో అందుకే చెప్తున్నా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సర్టిఫికేట్స్ కానీ, అండ్ ఆల్సో డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ టైంకి వెళ్ళడం కానీ. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత నుంచి సీట్ వచ్చేంత వరకు అప్రాక్సిమేట్లీ ఒక 1 to 2 months టైం పట్టచ్చు, మేబీ అంతే ఉండొచ్చు అనమాట. ఇంకొంచెం తక్కువ ఎక్కువ కూడా అవ్వచ్చు. ఓకేనా? మినిమం 1 month పడుతుంది, మ్యాక్స్ 1 to 1.5 months వరకు అయితే మీకైతే టైం టేకన్ తీసుకుంటుంది. మళ్ళీ అడుగుతారేమో, బ్రో వేరే కాలేజ్ మొత్తం జాయిన్ అయిపోతున్నారు, మేము ఇంకేం చేయాలి బ్రో అంటున్నారు. సో వేరే కాలేజ్ మన కాలేజ్ ఒకటి కాదు కదా. సో అందుకే నేను పెట్టిన వీడియోస్ అనేవి మీరు ఫుల్గా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. స్టార్టింగ్ ఒక 10 సెకండ్లు చూసి కింద కామెంట్ చేస్తున్నాను, బ్రో నాకు 5 వీడియో వస్తుందా బ్రో? 5 వీడియో వస్తే నేను ఆల్రెడీ చెప్పున్నా బ్రో కామెంట్లు వీడియోస్ చూడకుండా మళ్ళీ చెప్పిన వీడియోని కింద కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేయండి, కానీ ఇలాంటి కామెంట్ చేస్తున్నారు. సో ఎవరి కామెంట్కి అయితే స్పెసిఫిక్గా రిప్లై రావాలనుకుంటున్నారు వాళ్ళు మన ఛానల్లో జాయిన్ మెంబర్షిప్ తీసుకోండి, పెద్ద అమౌంట్ ఏం కాదు. సో ఇది నాకు యూజ్ అయ్యిద్ది, మీకు యూజ్ అయ్యిద్ది కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఓకేనా? సో లేదు బ్రో నాకు కామెంట్కి రిప్లై వద్దు, నాకు అవసరం లేదు అనుకుంటే లీవ్ ఇట్. ఓకేనా? వదిలేయండి, నో ప్రాబ్లం. మనం గేమ్స్లో ఖర్చు పెడతాం, బయటికి వెళ్ళి సమోసా ఖర్చు పెడతాం, సినిమా హాల్కి వెళ్ళి సినిమా ఖర్చు పెడతాం, అది మనకు అవసరమా? సో ఎడ్యుకేషన్ కంటెంట్ ఖర్చు పెట్టడం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మీకు అవసరం లేదు వెయిటింగ్. ఎవరికైతే అవసరం అనుకుంటున్నారో వాళ్ళు చూస్తున్నారు ఆల్రెడీ. చాలా వరకు జాయిన్ మెంబర్షిప్ జాయిన్ అయ్యి ఉన్నారు, వాళ్ళ కంటెంట్ వెళ్తుంది, మీకంటే ముందు కంటెంట్ వాళ్ళకి వెళ్తుంది, మీకంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది, మీకంటే అప్లికేషన్ ముందు వాళ్ళు పెట్టుకుంటారు, మీకంటే ముందు సీట్ వాళ్ళు కొట్టుకుంటారు. ఎందుకంటే మీకు జాయిన్ మెంబర్షిప్ అవసరం లేదు కదా. ఓకే? సో ఒకసారి ఆలోచించి అడిగేయండి. ఓకేనా? సో ఇదే వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే? థ్యాంక్ యూ, టేక్ కేర్.